హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ ఏంటి అంటే, మనకు ఒకరు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఏమని అంటే, సార్ ఒక వెర్బుని తీసుకొని ఆ వెర్బ్ని పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్లో చెప్పు అని అడగడం జరిగింది. ఓకే, ఈ క్లాసు ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము ఒక వ్యక్తికి ఏదైనా చెప్పాలన్నా, ఒక వ్యక్తిని మనం ఏదైనా అడగాలన్నా, ఒక వ్యక్తిని మనం ఏదైనా ఇంట్రాగేషన్ చేయాలన్నా కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు చాలా ఇంపార్టెంటు. ఇంకొకటి, మీరు ఇక్కడ చూడండి ఒకసారి, నేను మీకోసము చాలా కష్టపడి ఈ ఫార్మాట్లో క్లాసును తయారు చేయడం జరిగింది. ఈ ఫార్మాట్లో ఎందుకు తయారు చేశాను నేను క్లాసు అంటే, యూట్యూబ్లో ఈ ఫార్మాట్లో 12 టెన్సెస్ మీద పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని తీసుకొని ఎవరు క్లాస్ చేయలేదు. ఓకేనా? అందుకు నేను ఈ క్లాస్ని చేయాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. అందుకే నేను కష్టపడి ఇది తయారు చేశాను. అయితే మీకు ఈ క్లాస్ అనేది మొత్తం కూడా బోర్డు మీద మీకు రాదు. ఒకవేళ వచ్చినా కానీ చాలా చిన్నగా అవపడుతుంది. మీరు నోట్స్ రాసుకోవాలని నోట్స్ రాసుకోలేరు. ఓకేనా? దీన్ని వీలైతే వీడియో చివరిలో ఒక స్లైడ్ వేస్తా, చూడండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. లేదా మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇన్స్టా ఐడి ఇస్తా ఛానల్ది. అక్కడ మీరు ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి ఛానల్ని అక్కడి నుంచి హాయ్ అని పెట్టండి. ఈ పేపర్ కోసం మెసేజ్ పెట్టండి. ఓకేనా? నేను ఈ మెసేజ్ని అంటే ఈ పేపర్ని నేను వాళ్ళకి పంపించేస్తాను. ఓకేనా? క్లారిటీగా నోట్స్ రాసుకోవచ్చు మీరు, ఇంత పెద్ద నోట్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏవేవైతే ఉన్నాయో ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, ఈ టెన్స్లలో మళ్ళీ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? మళ్ళీ ఈ 4 సబ్ టెన్సెస్లలో ఒక్కొక్క సబ్ టెన్సెస్ తీసుకుంటే మళ్ళీ 4 వస్తాయి. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్. ఓకే, మొత్తం టోటల్గా 48 మనకి సెంటెన్సెస్ వస్తాయి. ఈ 48 సెంటెన్సెస్ అనేది మనము బోర్డు మీద చెప్పలేము కాబట్టి, ఓకేనా, మీకు ఇది ఇన్స్టాలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఒకసారి బోర్డు మీద చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ అంటాం, దాన్ని హిందీలో వర్ధమాన కాలం అంటాం, తెలుగులో ఏమంటాము? వర్ధమాన కాలము అంటాము. ఓకేనా? పాస్ట్ టెన్స్, దీన్ని హిందీలో భూత్కాల్ అంటాం. ఓకేనా? దీన్ని తెలుగులో భూతకాలం అంటాం. ఇది ఫ్యూచర్ టెన్స్, భవిష్యకాల్, తెలుగులో భవిష్యత్ కాలం అంటాము. అయితే ఈ 3 టెన్స్లో మళ్ళీ ప్రతి ఒక్క టెన్స్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. అది ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? అయితే ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఏమంటారంటే హిందీలో సామాన్య వర్ధమాన కాల్ అంటారు. అదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తాత్కాలిక వర్ధమాన కాల్ అంటారు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని పూర్ణ వర్ధమాన కాల్ అంటారు. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని పూర్వ తాత్కాలిక వర్ధమాన కాల్ అంటారు. ఓకే, అంటే వర్ధమాన్, ఇక్కడ ఏముంది? వర్ధమానము అంటే ప్రస్తుతము. చూడండి, వర్ధమాన్, ఇవి మారలేదు. ఏం మారినాయి? ఇవి మారినాయి. ఇవి ఎందుకు మారినాయి? సింపుల్ అంటే సామాన్యం, కంటిన్యూస్ అంటే తాత్కాలిక, పర్ఫెక్ట్ అంటే పూర్ణ, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పూర్ణ తాత్కాలిక. ఓకే, అయితే ఈ 4 సబ్ టెన్సెస్లో కూడా మళ్ళీ ఒక్కొక్క సబ్ టెన్సెస్ని తీసుకుంటే మళ్ళీ 4 ఇవి వస్తాయి. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఈ 4ని ఇక్కడ రాశా చూడండి. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్. అసలు మరి పాజిటివ్ సెంటెన్సెస్ ఏంటి? హిందీలో సకారాత్మక్ అంటాము. అంటే తెలుగులో ఏమంటారు? సరళ వాక్యం. సరళ వాక్యం అంటే మనకి అనుగుణంగా ఉండే వాక్యం. ఓకేనా? అచ్చ తెలుగులో చెప్పాలంటే నెగిటివ్ సెంటెన్సెస్, దీన్ని హిందీలో నకారాత్మక్ అంటాం. అంటే వ్యతిరేకార్థక వాక్యం, అంటే మనకి ఆపోజిట్, యాంటీ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇంకొకటి ఇంట్రాగేటివ్ని హిందీలో ప్రశ్నవాచక అంటాం. అంటే తెలుగులో ప్రశ్నార్థక వాక్యం అంటాం. రైట్? ఇంకొకటి నెగిటివ్ ఇంట్రాగేటివ్,
సెంటెన్సెస్. దీన్ని నకారాత్మక ప్రశ్నావాచక అంటాం. అంటే తెలుగులో ప్రశ్నార్థక వ్యతిరేకార్థక వాక్యం. అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పాజిటివ్, నేను తింటున్నాను అనేది ఏంటిది? పాజిటివ్. నెగిటివ్లోకి వచ్చే వరకల్లా అదే సెంటెన్సెస్ని నేను తినట్లేదు అని చెప్తాం. పాజిటివ్ ఏంది? నేను తింటున్నాను. నెగిటివ్ ఏంది? నేను తినట్లేదు. రైట్. ఇంట్రాగేటివ్కి రండి. ఇంట్రాగేషన్ ఎవరిని చేస్తాం? మనం ఎదుటి వ్యక్తిని చేస్తాం. ఏమని? నువ్వు తింటున్నావా అంటే పాజిటివ్నేమో నేను తింటున్నాను, నెగిటివ్నేమో నేను తినట్లేదు. ఇంట్రాగేటివ్కి వచ్చేసి నువ్వు తింటున్నావా, నెగిటివ్ ఇంట్రాగేషన్కి వచ్చేసి నువ్వు తినట్లేదా. ఇంతే. అంటే ఈ 4 కూడా సింపుల్లో, కంటిన్యూస్లో, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇందులో 4, ఇందులో 4, ఇందులో 4, ఇందులో 4 ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ 16 వచ్చేసినాయి. అంటే చూడండి, ఇక్కడ 16, ఇక్కడ 16, ఇక్కడ 16, టోటల్ మనకి 48 వచ్చేస్తాయి. ఓకేనా? అంటే ఈ 4 ఇందులోనూ వచ్చినాయి అంటే 16 వస్తున్నాయి. అంటే ఒక్క ప్రజెంట్ టెన్స్లోనే మనకి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ అనేది 16 సెంటెన్సెస్ వస్తాయి. ఇందులో 16 టోటల్ 48 వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క టెన్సెస్ని తీసుకొని మీకు ఇప్పుడు బోర్డు మీద వేసి నేర్పిస్తాను. ఓకే. యాక్చువల్గా ఈ వీడియో మనము ఈ టాపిక్ని 3 కాలాలు ఉన్నాయి కదా, 3 వీడియోస్గా చేసి చెప్పొచ్చు. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఈరోజు ఒక క్లాస్ చేసి రేపు ఒక క్లాస్ అట్లా అప్లోడ్ చేయడం కన్నా ఒకటే క్లాసు అప్లోడ్ చేస్తే సరే మీకు వీడియో లెంతీ అయినా సరే మీరు ఓపికతోని మీరు నేర్చుకోవాలనే భావన ఉంటే నేర్చుకుంటారు. అందుకే నేను ఒకే వీడియోలో ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే. మీరు నిజంగా నేర్చుకోవాలంటే వీడియో లెంతీ అయినా చూడక తప్పదు. ఓకే. నేను ఇంత కష్టపడి, మీరు చూడండి, ఇంత కష్టపడి నేను ఈడ ఎలా సెట్ చేశానో, ఇది నా సొంత ఐడియాతోని ఇది మొత్తం రాయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో కొట్టి చూడండి, ఇలా రాదు. మీరు క్లాస్ అయిన తర్వాత చూడండి, ఇలా రాదు. ఎందుకు? ఇది ఎవరు రాస్తారంటే ఓన్లీ హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. ఇది చాలా కష్టమైన క్లాసు కూడా. చూడటానికి సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? అంటే రాసేవాడికి అర్థమవుతుంది అది కష్టమని. రాసిన తర్వాత మీకు ఇక్కడ చెప్పిన తర్వాత అర్థమవుతుంది ఇది ఇంత సింపుల్ క్లాసా అని. ఓకే. ఇప్పుడు నేను ఒక్కొక్క టెన్స్ మీకు ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం 48 ఉన్నాయి. నేను ఒక్కొక్క టెన్సెస్ని తీసుకొని ఇప్పుడు మీకు నేర్పిస్తాను. చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ సబ్ టెన్స్ అయినటువంటి సింపుల్ టెన్స్ అంటే సింపుల్ ప్రజెంట్, దాన్ని ఏమంటారు హిందీలో? సామాన్య వర్ధమాన కాలం అంటారు. అయితే ఈ సింపుల్లో ఈ 4 రకాల వాక్యాలు ఉంటాయి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది ఇంట్రాగేటివ్, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్. అసలు పాజిటివ్ అంటే ఏంటిది చూడండి. మై ఖాతా హూ అంటే ఖానా అంటే ఏంటి? తినటం కదా. అంటే ఖాతా హూ అంటే తింటాను. మై ఖాతా హూ. అదే ఇదే వాక్యానికి నహి యాడ్ చేయండి మధ్యలో. మై తర్వాత నేను తింటాను అనే శబ్దానికి నహి యాడ్ చేస్తే నేను తినను వస్తుంది. మై ఖాతా హూ, మై నహి ఖాతా హూ. ఓకేనా? నహి అంటే ఇంగ్లీష్లో నో లేదా నాట్. అర్థమైందా? మై నహి ఖాతా హూ, నేను తినను. మరి ఇది ఇంట్రాగేటివ్. క్యా తుమ్ ఖాతే హో, నీవు తింటావా అంటే దీని అర్థమే ఇంట్రాగేటివ్ వర్డ్. అంటే ఇంట్రాగేటివ్ అంటే ఏంటిది? ఎదుటి వ్యక్తిని ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు. ఎలా చూడండి, నీవు తింటావా. ఇక్కడికి వచ్చే వరకల్లా నెగిటివ్ ఇంట్రాగేటివ్కి వచ్చే వరకల్లా సేమ్ చూడండి. క్యా తుమ్ ఖాతే హో, క్యా తుమ్ నహి ఖాతే హో. తేడా చూడండి. క్యా తుమ్ నహి ఖాతే హో, నీవు తినవా. చూడండి, ఈడనేమో నేను తింటానంటున్నాను పాజిటివ్లో, నెగిటివ్లోకి వచ్చేసి నేను తినను అంటున్నా. ఇంట్రాగేషన్కి వచ్చేసి నిన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నాను, నువ్వు తింటావా. నెక్స్ట్
ఇక్కడ నహి వచ్చి యాడ్ అయింది కదా, అంటే దీనికి కూడా ఇది వ్యతిరేకం. అంటే నువ్వు తింటావా అన్నదానికి కూడా వ్యతిరేకం ఏంటిది? నెగటివ్ ఇంట్రాగేటివ్. ఓకేనా? ఇది ఇంట్రాగేటివ్ అయితే ఇది ఇంట్రాగేటివ్ నెగిటివ్. అంటే నీవు తింటావా అన్నదానికి వ్యతిరేకం ఏంది? నువ్వు తినవా. అర్థమైందా? ఇంతకన్నా ఈజీగా నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చెప్పారు స్పోకెన్ హిందీ క్లాసెస్లో ఇంత ఓపికగా. ఓకే, చూడండి, నేను తింటాను అంటున్నాను, ఇది పాజిటివ్, మనకు అనుకూలంగా ఉంది. ఇది నేను తినను, మనకు అనుకూలంగా లేదు, అందుకే ఇదేంటిది? నెగిటివ్. ఇది ఇంట్రాగేటివ్, ఇంట్రాగేషన్ చేస్తున్నా, నువ్వు తింటావా. ఇదేంటిది? నెగిటివ్ ఇంట్రాగేటివ్. అంటే ఇంట్రాగేషన్ కూడా నెగిటివ్, అంటే నీవు తినవా. రైట్? ఇది ఓన్లీ సింపుల్. ఏది? ప్రజెంట్ సింపుల్లోనే. మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 4 అయిపోవాలి. అయిపోతే మళ్ళీ పాస్ట్కి పోతాం, మళ్ళీ ఫ్యూచర్కి పోతాం. ఓకే, ఇప్పుడు కంటిన్యూస్ చూద్దాం. ఏది? ప్రజెంట్లోనే. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో రెండో సబ్ టెన్స్ అయినటువంటి కంటిన్యూస్ టెన్స్, అంటే ప్రజెంట్ కంటిన్యూస్. దీన్ని ఏమంటారు? తాత్కాలిక్ వర్తమాన్ కాల్ అంటాం హిందీలో. ఓకే, చూడండి, ఇది పాజిటివ్. ఓకే, ఇది నెగటివ్, ఇది ఇంట్రాగేటివ్, ఇది నెగటివ్ ఇంట్రాగేటివ్ అనుకోండి. ఓకే, రైట్. చూడండి, మై కా రహా హూ. హూ అంటే పని జరుగుతుంది కాబట్టి, ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఏమొస్తుంది? కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. ఎప్పుడు? ప్రస్తుతం కాబట్టి ప్రజెంట్. అంటే ప్రస్తుతం పని జరుగుతుందంటే ప్రజెంట్ కంటిన్యూస్. నేను తింటున్నాను అంటే ఇప్పుడు నేను తింటున్నాను. దీనికి నెగిటివ్ ఏంటి చూడండి, నేను తినట్లేదు. హిందీలో ఏమని చెప్తారు? మై నహి కా రహా హూ. మై కా రహా హూ అంటే తింటున్నాను, మై నహి తలిగియండి అంతే బాస్. దీనికి ముందల మై తర్వాత నహి తలిగిచ్చారనుకోండి, అంటే నహి యాడ్ చేశారనుకోండి, ఇది ఏమవుతుంది? నెగిటివ్ అయిపోతుంది. మై నహి కా రహా హూ అంటే నేను తినట్లేదు. ఇంట్రాగేషన్ చేయండి ఇదే వాక్యాన్ని. క్యా తుమ్ కా రహే హో. తుమ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ హో అనేది శబ్దం వస్తుంది. ఓకేనా? క్యా తుమ్ కా రహే హో, నీవు తింటున్నావా? క్వశ్చన్ మార్క్. ఈ రెండింటి క్వశ్చన్ మార్కులు వస్తాయి చూడండి. నీవు తింటున్నావా. ఇక్కడ చూడు, నీవు తినట్లేదా. క్యా, ఇక్కడ ఏంది? క్యా తుమ్ కా రహే హో. క్యా తుమ్ కా రహే హో. తుమ్ తర్వాత ఏం చేసినావు? ఇక్కడ నహి పెట్టినావు. తుమ్ అనేది సబ్జెక్టు, అంటే సబ్జెక్టు తర్వాత ఇక్కడికి వచ్చేవరకల్లా నెగిటివ్లోకి సబ్జెక్ట్ తర్వాత నహి వస్తుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ తర్వాత నహి వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అంటే నేను తింటున్నాను, నేను తినట్లేదు. పాజిటివ్కి నెగిటివ్ చెప్పేసిన. ఇంట్రాగేషన్, నువ్వు తింటున్నావా, నువ్వు తినట్లేదా. రైట్? ఇదే టెన్సు ప్రజెంట్లో కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది, అంటే 2 టెన్సెస్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది? పర్ఫెక్ట్. ఏ పర్ఫెక్ట్? ప్రజెంట్లో పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో 3వ సబ్ టెన్స్ అయినటువంటి పర్ఫెక్ట్, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని హిందీలో ఏమంటారు? పూర్ణ వర్ధమాన్ కాల్ అంటారు. ఓకేనా? అయితే చూడండి, మై కా చుకా హూ అంటున్నాను, అంటే నేను తిన్నాను, అంటే తినటము అయిపోయింది. పర్ఫెక్ట్ అంటే ఏంటిది? అయిపోవడం. పర్ఫెక్ట్ టెన్స్ మీనింగ్ ఏంటిది? అయిపోవడం కదా. మరి ఏమైపోవాలి? తినడం అయిపోవాలి. అందుకే నేనేం చెప్తున్నాను? నేను తిన్నాను అంటున్నాను, అంటే తినేశాను, తినడం అయిపోయింది. ఏది? పాజిటివ్లో. నెగిటివ్కి రండి, నేను ఈడే తిన్నాను అని చెప్పే నేనే నెగిటివ్లో ఏం చెప్తున్నాను? అబద్ధం ఆడుతున్నాను, నేను తినలేదు. ఈడ నేను తిన్నాను అన్నాను, అంటే దీనికి అబద్ధం చెప్పడమే నెగిటివ్ అన్నట్టు. అంటే ఈడ ఏదైతే పని జరుగుతుందో దీనికి యాంటీ, వ్యతిరేకం. దీన్ని నెగిటివ్ సెంటెన్సెస్ అంటారు. నేను తినలేదు. ఇంట్రాగేటివ్లోకి రండి, నేను తిన్నానా. మళ్ళీ చూడండి, ఈడ నేను తినలేదా. సరే, నీవు తిన్నావా, నీవు తినలేదా. చూడండి హిందీలో, మై కా చుకా హూ, నేను తిన్నాను. మై నహి కా చుకా హూ, నేను తినలేదు. క్యా తుమ్ కా చుకే హో. ఈడ చుకా హూ వచ్చింది నేను కాబట్టి, ఇక్కడ మాత్ర. ఇక్కడ చుకే హో వచ్చింది. ఎందుకు హో వచ్చింది? ఎందుకు వచ్చింది? తుమ్ వచ్చింది కాబట్టి. తుమ్ వచ్చితే ఇక్కడ హో వస్తుంది కాబట్టి, ఇక్కడ ఒక తుమ్ వచ్చింది, ఇక్కడ హో వచ్చింది. ఓకేనా? క్యా తుమ్ కా చుకే హో, నీవు తిన్నావా. క్యా తుమ్ నహి కా చుకే హో, నీవు తినలేదా. రైట్? అర్థమైంది కదా. సేమ్ ఇవే 48 వరకు కూడా ఇవే ఉంటాయి. ఓకేనా? అంటే
ప్రజెంట్లో ఒకలాగా, పాస్ట్లో ఒకలాగా, ఫ్యూచర్లో ఒకలాగా. అంటే 3 టెన్స్లో వేరు ఉంటాయి, మళ్ళీ అందులో సబ్ టెన్సెస్లో కూడా వేరు ఉంటాయి. కాకపోతే ఈ స్ట్రక్చర్ మాత్రం మారదు. ఇది ఏదైతే ఉందో దీనికి యాంటీ ఇది, ఈడ ఏదైతే ఇంట్రాగేషన్ చేస్తున్నావో దీనికి యాంటీ ఇది. రైట్. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఏంటిది? ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్. ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో లాస్ట్ సబ్ టెన్స్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీన్ని వర్ధమాన పూర్ణ తాత్కాలికాలు అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, అందులో 4 సబ్ టెన్సెస్లు, అది 4వ సబ్ టెన్సెస్లో మళ్ళీ 4 పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూసుకుంటే, मैं 2 घंटे से खा रहा हूँ అంటే నేను 2 గంటల నుండి తింటున్నాను అంటున్నాను. అంటే తింటూ ఉన్నాను ఏం జరుగుతుంది? కంటిన్యూస్ టెన్స్. 2 గంటల నుండి అంటే 2 గంటలది ఆల్రెడీ తినేసాను అంటే పర్ఫెక్ట్. అంటే ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది? తింటున్నాను, కొంచెం తినేసాను, ఇంకా తింటున్నాను. అందుకే ఏం చెప్తున్నాను? నేను 2 గంటల నుండి తింటూ ఉన్నాను. దీనికి నెగిటివ్ ఏమవుతుంది? నేను 2 గంటల నుండి తినట్లేదు. దీనికి ఇది యాడ్ చేయండి, ఇంట్రాగేటివ్ యాడ్ చేయండి. నీవు 2 గంటల నుండి తింటున్నావా? నీవు 2 గంటల నుండి తింటున్నావా? నీవు 2 గంటల నుండి తినట్లేదా? నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయిపోయింది. హిందీ చూడండి, मैं 2 घंटे से खा रहा हूँ నేను 2 గంటల నుండి తింటున్నాను. मैं 2 घंटे से नहीं खा रहा हूँ నేను 2 గంటల నుంచి తినట్లేదు. क्या तुम 2 घंटे से खा रहे हो నీవు 2 గంటల నుంచి తింటున్నావా? क्या तुम 2 घंटे से नहीं खा रहे हो నీవు 2 గంటల నుండి తినట్లేదా? ఏం లేదు ఇక్కడ సబ్జెక్ట్కి ఇక్కడ నహి వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ నహి వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ చూడు, క్యా తుమ్ 2 घंटे से नहीं खा रहे हो అంటే నీవు 2 గంటల నుండి తినట్లేదా అంటే ఇక్కడ టైం వచ్చింది కాబట్టి టైం తర్వాత వస్తుంది. మిగతా 3 టెన్సెస్లలో ఇమీడియట్లీ సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం ఒక కాలం అంటూ ఇచ్చామో ఆ కాలం తర్వాత నహి వస్తుంది. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఈ సబ్జెక్ట్ తర్వాత నహి వెంటనే రాదు. ఓకే, ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ టెన్స్ అంటే గతం. అందులో సబ్ టెన్స్ ఫస్ట్ ఏంటిది? సింపుల్, పాస్ట్ సింపుల్. దాన్ని ఏమంటారు హిందీలో? సామాన్య భూతకాల్ అంటాం. రైట్. ఓకే, ఇప్పుడు రండి పాజిటివ్ సెంటెన్సెస్లోకి రండి డైరెక్ట్గా. మై కాయా అంటే నేను తిన్నానని చెప్తున్నాను. అయిపోయింది తినటం. ఎప్పుడు? పాస్ట్ టెన్స్, గతంలో అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ మై కల్ కాయా అంటే నేను నిన్న తిన్నాను అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే సెంటెన్సెస్ నేర్పుతున్నాను నేను. మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు మై కల్ కాయా అంటే నేను నిన్న తిన్నాను అంటే తినేసాను అని వస్తుంది. ఓకేనా. అయితే సెంటెన్సెస్లో మై కాయా అంటే నేను తిన్నాను అంటే గతంలో అనుకోండి మీరు, అంటే ఎందుకంటే పాస్ట్ కాబట్టి గతంలో. నెక్స్ట్ దీనికి నెగిటివ్ చెప్పండి. నేను తిన్నానుకు నేను తినలేదు. ఇంట్రాగేట్ చెప్పండి. నేను తిన్నానా. నెగిటివ్ ఇంట్రాగేట్ చెప్పండి. నేను తినలేదా అంటే నేను తిన్నానా, నేను తినలేదా. హిందీలో చూడండి, మై కాయా నేను తిన్నాను, మై నహీ కాయా నేను తినలేదు, క్యా తుమ్ కాయే నువ్వు తిన్నావా, క్యా తుమ్ నహీ కాయే నువ్వు తినలేదా. రైట్. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఇందులో పాస్ట్లో, పాస్ట్ టెన్స్లో 2వ సబ్ టెన్స్ అయినటువంటి కంటిన్యూస్ చూడండి, దీన్ని తాత్కాలిక భూతకాల్ అంటారు. ఓకేనా. ఏది? పాస్ట్ కంటిన్యూస్ని హిందీలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్సెస్కి వచ్చే వరకల్లా మై కారాహాతా అని అంటాము. అంటే నేను తింటూ ఉంటిని. ఎప్పుడు? గతంలో, పాస్ట్లో. అంటే నిన్న అనుకోండి, నేను నిన్న తింటూ ఉంటిని. ఇక్కడ కళ్ళని పెట్టిర్రు అనుకోండి, ఇక్కడ కళ్ళు అంటే రేపు, అంటే నేను రేపు తింటూ, అంటే నేను నిన్న తింటూ ఉంటిని. నేను నిన్న తింటూ ఉండలేదు. నీవు నిన్న తింటూ ఉన్నావా, నీవు నిన్న తింటూ ఉండలేదా. ఓకే, రైట్. అంటే చూడండి, మై కారాహాత అంటే నేను తింటూ ఉంటిని. ఎప్పుడు? పాస్ట్లో, అంటే నిన్న జరిగిపోయిన దానికి చెప్తున్నాం మనం. మై నహీ కారాహాత అంటే నేను తింటూ ఉండలేదు. క్యా తుమ్ కారహైతే నీవు తింటూ ఉన్నావా, క్యా తుమ్ నహీ కారహైతే నీవు తింటూ ఉండలేదా. రైట్. నీవు తింటూ ఉంటిని, తింటూ ఉండలేదు. తింటూ ఉన్నావా,
తింటూ ఉండలేదా. ఇప్పుడు 3 టెన్స్ అయినటువంటి పాస్ట్లో పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్లో 3 సబ్ టెన్స్ అయినటువంటి పర్ఫెక్ట్ టెన్స్లో చూద్దాం ఈ 4 వాక్యాలు. ఈ పర్ఫెక్ట్ టెన్స్ని ఏమంటారు? పూర్ణ భూతకాలు అంటారు. ఇప్పుడు లెసన్లోకి రండి. మై కాచుకాత అంటే నేను తిన్నాను. ఎప్పుడు తిన్నాను? గతంలో, పాస్ట్లో తిన్నాను అని చెప్తున్నాను. ఓకే రైట్. మై కాచుకాత నేను తిన్నాను. మై నహి కాచుకాత నేను తినలేదు. ఎప్పుడు? గతంలో. క్యా తుమ్ కాచుకేతే నీవు తినేసావా? క్యా తుమ్ నహి కాచుకేతే నీవు తినేయలేదా. ఓకే, తిన్నాను, తినలేదు, తినేసావా, తినేయలేదా. రైట్. ఇప్పుడు పాస్ట్లో 4 సబ్ టెన్స్ అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసేద్దాం. పాస్ట్లో 4 సబ్ టెన్స్ అయినటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాము. ఇప్పుడు ఇందులో పాజిటివ్ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ మై 2 గంటే సే ఖా రహా థా నేను 2 గంటల నుండి తింటూ ఉంటిని. కంటిన్యూస్కి వస్తుంది. 2 గంటల నుండి జరిగిపోయింది. ఏది? పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. పాస్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే 2 గంటల వరకు ఏదైతే తిన్నామో 2 గంటల ముందు అది. అంటే ఇప్పుడు ఒక 3 o'clock అయిందంటే 2 గంటల నుండి అంటే 1 గంట క్రితం అది పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, తింటూ ఉంటిని కంటిన్యూస్గా వచ్చేసింది. రైట్. ఇప్పుడు గతంలో నేను 2 గంటల నుండి తింటూ ఉంటిని. పాజిటివ్ సెంటెన్సెస్. నేను 2 గంటల నుండి తింటూ ఉండలేదు లేదా తింటూ ఉండలేను నెగిటివ్ అయిపోయింది. నేను 2 గంటల నుండి తింటూ అంటే నీవు 2 గంటల నుండి తింటూ ఉంటివా, నీవు 2 గంటల నుండి తింటూ ఉండలేదా. ఓకేనా. అంటే ఇంటరాగేటివ్ నెగిటివ్కి తేడా ఏంటిది? తింటూ ఉంటివా, తింటూ ఉండలేదా. రైట్. చూడండి. మై 2 గంటే సే ఖా రహా థా నేను 2 గంటల నుండి తింటూ ఉంటిని. మై 2 గంటే సే నహీ ఖా రహా థా నేను 2 గంటల నుండి తింటూ ఉండలేదు. క్యా తుమ్ 2 గంటే సే ఖా రహే థే నీవు 2 గంటల నుండి తింటూ ఉంటివా. క్యా తుమ్ 2 గంటే సే నహీ ఖా రహే థే నీవు 2 గంటల నుండి తింటూ ఉండలేదా. రైట్. ఇప్పుడు ఏమైపోయింది? పాస్ట్ టెన్స్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లోకి పోదాం. ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. రైట్. ఫ్యూచర్ టెన్స్లో 1వ సబ్ టెన్స్ అయినటువంటి సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. దీన్ని సామాన్య భవిష్యకాలు అంటాం. భవిష్యత్ అంటే ఫ్యూచర్ కదా. సింపుల్ అంటే సామాన్య భవిష్యకాలు. ఓకే. ఏమంటున్నాను నేను? మై కావుంగా అంటున్నాను. అంటే ఏంటిది? నేను తింటాను. ఎప్పుడు? భవిష్యత్తులో. మై నహీ కావుంగా నేను తినను. ఎప్పుడు? భవిష్యత్తులో తినను. క్యా తుమ్ కావోగే నీవు తింటావా అంటే రేపు కావచ్చు. అంటే నీవు రేపు తింటావా అని అడిగే సందర్భంలో డైరెక్ట్ ఏమంటాం? నువ్వు క్యా కల్ తుమ్ కావోగే అలా అడగకుండా డైరెక్ట్ ఇలా కూడా అడగచ్చు. క్యా తుమ్ కావోగే అంటే నువ్వు తింటావా అని. క్యా తుమ్ నహీ కావోగే నీవు తినవా. రైట్. ఒకవేళ ఇంకా స్పష్టంగా అడగాలంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఇలా ఇక్కడ క్యా తుమ్ కల్ కావోగే, క్యా తుమ్ కల్ నహీ కావోగే ఇలా కూడా అడగవచ్చు. ఓకేనా. అంటే మై కావుంగా నేను తింటాను, మై నహీ కావుంగా నేను తినను. క్యా తుమ్ కావోగే నువ్వు తింటావా, క్యా తుమ్ నహీ కావోగే నీవు తినవా. రైట్. ఇప్పుడు ఫ్యూచర్లో 2వ టెన్స్ అయినటువంటి కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని తాత్కాలిక భవిష్యకాలు అంటాం. ఇక్కడ చూడండి. మై ఖా రహా హూంగా ఏమంటున్నాను? నేను తింటూ ఉంటాను అంటున్నాను. ఎలా ఉంటాను? తింటూ ఉంటాను అంటే పని చేస్తూ ఉంటాను. అంటే కంటిన్యూస్గా పని నడుస్తుంటుంది. ఎప్పుడు? భవిష్యత్తులో. అంటే నేను తింటూ ఉంటాను అంటే నేను రేపు తింటూ ఉంటాను అని కూడా చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి. దానికి నెగిటివ్ చూడండి. నేను తింటూ ఉండను. నీవు తింటూ ఉంటావా, నీవు తింటూ ఉండవా. ఇప్పుడు చూడండి. ఇందులో మై ఖా రహా హూంగా నేను తింటూ ఉంటాను. మై నహీ ఖా రహా హూంగా నేను తింటూ ఉండను. క్యా తుమ్ ఖా రహే హోంగే నీవు తింటూ ఉంటావా. క్యా తుమ్ నహీ ఖా రహే హోంగే నీవు తింటూ ఉండవా. ఈ 2 పదాలకి తేడా ఏముంది? నహీ వచ్చింది. ఈ 2 పదాలకు తేడా ఏమొచ్చింది? నహీ వచ్చి ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. అంటే పాజిటివ్కి నెగిటివ్ యాడ్ అవుతుందంటే నహీ వచ్చి యాడ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. రైట్. ఇదేంటిది? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్.
ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ఏది మూడో టెన్స్. అది ఫ్యూచర్ టెన్స్లో మూడో సబ్ టెన్స్ అయినటువంటి పర్ఫెక్ట్ టెన్స్ చూడండి. దీన్ని పూర్ణ భవిష్యత్ కాలం అంటారు. హిందీలో పాజిటివ్ సెంటెన్సెస్ చూడండి. మై కాచుకా హోంగా, నేను తినేసి ఉంటాను అని చెప్తున్నాను. ఎప్పుడు ఉంటాను, ఫ్యూచర్. తినేసి అంటే తినటం కంప్లీట్ చేసి, అంటే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిపోవటం, ఫ్యూచర్ అంటే ఉండటం. నేను తినేసి ఉంటాను. ఓకే, మై కాచుకా హోంగా, మై నహి కాచుకా హోంగా, నేను తినేసి ఉండను. అదే ఇంట్రాగేటివ్కి రండి. క్యా తుమ్ కాచుకే హోంగే, నీవు తినేసి ఉంటావా. క్యా తుమ్ నహి కాచుకే హోంగే, నీవు తినేసి ఉండవా. రైట్, నేను తినేసి ఉండను. నువ్వు తినేసి ఉంటావా, నువ్వు తినేసి ఉండవా. ఓకే రైట్. కాచుకా హోంగా, నహి కాచుకా హోంగా, తుమ్ కాచుకే హోంగే, తుమ్ నహి కాచుకే హోంగే. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో నాలుగో టెన్స్ అయినటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. ఫ్యూచర్ టెన్స్లో నాలుగో సబ్ టెన్స్ అయినటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ చూడండి. ఇక్కడ మై 2 బజే సే కా రహా హూంగా అంటున్నాను. హుంగా అంటే గా వచ్చింది అంటే అది ఫ్యూచర్లో అని అర్థం. కోడ్ గత వీడియోలు చెప్పాను, గా వస్తే. ఓకేనా. మై 2 బజే సే కా రహా హూంగా అంటే నేను 2 గంటల నుండి తింటూ ఉంటాను. ఉంటాను అంటే భవిష్యత్. తింటూ అంటే 2 గంటల నుండి, తింటూ అంటే 2 పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు ఫ్యూచర్. ఉంటాను అంటే భవిష్యత్. తింటూ ఉండటం కంటిన్యూస్, 2 గంటల నుండి తిన్న పని పర్ఫెక్ట్. అందుకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నాను. నేను 2 గంటల నుండి తింటూ ఉంటాను. నేను 2 గంటల నుండి తింటూ ఉండను. నీవు 2 గంటల నుండి తింటూ ఉంటావా. నీవు 2 గంటల నుండి తింటూ ఉండవా. హిందీలో చూడండి ఒకసారి. मैं 2 बजे से खा रहा हूँगा, मैं 2 बजे से नहीं खा रहा हूँगा. ఇంతకుముందు చెప్పాను మీకు. నహి ఒక ఆల్రెడీ ఏ టెన్సెస్లో కానీ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్లో ఇక్కడ సబ్జెక్టు తర్వాత నహి వస్తుంది. ఏది నెగిటివ్లో. కానీ ఇక్కడ చూడండి బజేసే సర్టెన్ టైం తర్వాత వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 2 బజేసే అన్నామా, ఇక్కడ 2 బజేసే నహి వచ్చింది. ఈ నహి ఏడొస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత కాకుండా ఇక్కడ సర్టెన్ మన ఒక పీరియడ్ ఇచ్చినప్పుడు పీరియడ్ తర్వాత వస్తుంది. దేంట్లో ఓన్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే. అది ప్రజెంట్లోనైనా 4 టెన్స్లోనే వస్తుంది, పాస్ట్లోనైనా 4 టెన్స్లోనే వస్తుంది, ఫ్యూచర్లో అయినా కానీ 4 టెన్స్లోనే ఏమొస్తుంది. ఈ నహి అనేది ఈ సబ్జెక్ట్ తర్వాత ఇమీడియట్లీ రావట్లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి మన కాలం ఏదైతే ఉందో ఆ కాలం తర్వాత వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. మై 2 బజే సే ఖా రహా హూంగా, నేను 2 గంటల నుంచి తింటూ ఉంటాను. మై 2 బజే సే నహీ ఖా రహా హూంగా, నేను 2 గంటల నుంచి తింటూ ఉండను. క్యా తుమ్ 2 బజే సే ఖా రహే హోంగే, నీవు 2 గంటల నుండి తింటూ ఉంటావా. క్యా తుమ్ 2 బజే సే నహీ ఖా రహే హోంగే అంటే నీవు 2 గంటల నుండి తింటూ ఉండవా. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో చాలా స్పీడ్ అయింది అనుకుంటా. ఒకవేళ స్పీడ్ అయితే మాత్రము మీరు కొంచెము స్లో పెట్టుకోండి, మీరే చూడండి. ఓకేనా. ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు నేర్పించాలని టార్గెట్ పెట్టుకొని తొందర కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు మీకు ఏవైతే ఈ 48 ఈ సెంటెన్సెస్ ఉన్నాయో, అంటే ఈ వాక్యాలు, ఈ 48 వాక్యాలని మీకు నేర్పించడం జరిగింది. ఓకేనా. అంటే ఇంత మ్యాటర్ని కూడా నేను చాలా సింపుల్ టెక్నిక్తో ఒక హాఫ్ అన్ అవర్ లోపల మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ని నేను ఓన్గా డిజైన్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో ఇలా కొట్టినా కూడా రాదు. నేను చెప్పింది ప్యూర్ హిందీ. ఓకేనా, శుద్ధ హిందీ చెప్పాను. మీరు నోట్ చేసుకోండి. లేదా ఇది కావాలంటే, ఈ ఫార్మాట్ కావాలంటే మన ఛానల్ యొక్క ఇన్స్టా లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి హాయ్ అని పెట్టండి, ఐ వాంట్ మెటీరియల్ అని పెట్టండి. నేను ఈ కాపీ మీకు పంపించేస్తాను. ఓకేనా. ఎంతమంది పెడితే ఎన్ని కామెంట్లు వస్తే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఇది మీకు డైరెక్ట్ నేను స్కాన్ చేసి పంపిస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇది స్క్రీన్ మీద ఇచ్చినా కూడా మీకు అంత అర్థం కాదు, క్లారిటీ ఉండదు. రైట్. ఓకే ఫ్రెండ్స్, మీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.